దేశం లోక్సభ ఎన్నికలకు రెడీ అయిపోతుంది. లోక్సభ ఎన్నికలకు ఎంతో సమయం లేదు, మరికొన్ని నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే ఆసక్తి ఇప్పటి నుంచి కనిపిస్తూ ఉంది. ఆయా పార్టీలు లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకు వెళ్ళిపోతున్నాయి. ఆయా పార్టీలు, కూటములు ఇప్పటికే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండూ కూడా గెలిపే లక్ష్యంగా ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. మరి రాబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమి విజయం సాధించే అవకాశం ఉంది అనే దానిపై ఏబీపీ సి ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సర్వేలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే అంచనా ఫలితాలను విడుదల చేశారు. ఆ ఫలితాలను ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. మూడోసారి కూడా దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. బీజేపీయే మరోసారి దేశాన్ని పాలించబోతోంది అని ఏబీపీ ఓటర్ సర్వే చెప్తోంది. అయితే గత సీట్లతో పోలిస్తే బీజేపీకి ఈసారి కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉందని చెప్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ 353, ఎన్డీఏ కూటమి 353 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సొంతంగానే 303 స్థానాల్లో విజయాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 273, మొత్తం 545 స్థానాలకు ఎన్నికలు జరిగితే మొత్తం 545 లోక్సభ స్థానాలు ఉంటే అందులో ఈసారి 543 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో 273 చోట్ల ఏ కూటమి అయితే గెలుస్తుందో, విజయం సాధిస్తుందో ఆ కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఈసారి ఎన్డీఏ కూటమికే ఉంది అని ఏబీపీ సి ఓటర్ సర్వే సంస్థ చెప్తోంది. ఇతరులు మాత్రం 35 నుంచి 65 చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఇండియా కూటమి మాత్రం 165 నుంచి 265 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్తోంది. గత ఎన్నికల్లో ఇండియా కూటమి 91 స్థానాలకే పరిమితమైంది, కాంగ్రెస్ 52 స్థానాలకే పరిమితమైంది. ఈసారి మాత్రం ఇండియా కూటమి అనూహ్యంగా సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని. గత ఎన్నికల్లో యూపీఏ కూటమి పోటీ చేసింది. కాంగ్రెస్తో కూడిన యూపీఏ కూటమితో ఎలక్షన్స్కి వచ్చారు. ఈసారి ఇండియా కూటమితో ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఈసారి ఇండియా కూటమిలో పార్టీల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి 165 నుంచి 205 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సి ఓటర్ చెప్తోంది. ఇతరులు 35 నుంచి 65 చోట్ల గెలిచే అవకాశం ఉందని చెప్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి రాహుల్ గాంధీని ప్రధానిగా కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీల ప్రభావంతో పాటు ఇండియా కూటమి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తోంది. ప్రధానిగా ఎవరుండాలి అనే దానిపై కూడా ఆసక్తికరమైన అభిప్రాయం జనాల నుంచి వచ్చిందని ఏబీపీ సి ఓటర్ చెప్తోంది. తమిళనాడులో ప్రధానిగా ఎవరుండాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం సేకరించింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ప్రధానిగా 53% మంది రాహుల్ గాంధీని కోరుకుంటున్నారు అని సర్వే సంస్థ చెప్తోంది. ప్రధానిగా మోదీ ఉండాలి అని 31% మంది తమిళనాడు ప్రజలు. తమిళనాడులో 53% మంది రాహుల్ను ప్రధానిగా కోరుకుంటూ ఉంటే 31% మంది మాత్రం తమిళనాడు ప్రజలు ప్రధాని మోదీగా ఉండాలని కోరుకుంటున్నారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి దక్షిణాది రాష్ట్రాల ప్రజల నుంచి మద్దతు వస్తోంది అని సర్వే చెప్తోంది. సో ఇప్పుడు నేను మీకు జోన్ల వారీగా, మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ జోన్ల వారీగా ఏబీపీ సి ఓటర్ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలను ఇప్పుడు నేను ఆర్టీవీ స్క్రీన్ పైన వివరించబోతున్నాను. ఏ జోన్లలో ఎన్నెన్ని స్థానాలు ఉన్నాయి, అక్కడ ఇండియా కూటమి ఎన్ని స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి ఎన్ని స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందనేది నేను ఏబీపీ సి ఓటర్ సర్వే ఫలితాల వివరాలను అందించబోతున్నాను. దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉంటే ఈసారి బీజేపీ ఎన్డీఏ కూటమి 295 నుంచి 330 స్థానాల్లో గెలుస్తుంది. 42% ఓట్ షేర్ను సాధిస్తుందని చెప్తోంది. కాంగ్రెస్ ఇండియా కూటమి 165 నుంచి 205 స్థానాల్లో ప్రభావాన్ని చూపిస్తుంది, సీట్లను గెలుచుకుంటుంది. 38% ఓట్ షేర్ను సాధిస్తుందని చెప్తుంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇతరులు 35 నుంచి 65 చోట్ల విజయాన్ని సాధిస్తారు, 65 సీట్లు కైవసం చేసుకుంటారు. 20% ఓట్ షేర్ని ఈ ఇండియా కూటమిలోను ఎన్డీఏ కూటమిలోనూ లేని పార్టీలు ఇతరులు సాధించే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఒకసారి జోన్ల వారీగా మనం చూద్దాం. జోన్ల వారీగా ఏ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తారు అనేది. ఫస్ట్ ఈ జోన్కి వెళ్తాను. ఈ జోన్లో మొత్తం 153 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జోన్లో. సో ఈ 153 నియోజకవర్గాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 80 నుంచి 90 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది అని
ఏబీపీ సి ఓటర్ సర్వే సంస్థ చెప్తుంది 42% ఓట్ షేర్ను సాధిస్తుంది. అంటే ఈ జోన్లో బీజేపీ హవా గట్టిగా ఉంటుందని చెప్తోంది. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి మాత్రం 50 నుంచి 60 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇక్కడ ఇండియా కూటమి ప్రభావాన్ని చూపించిన ఎన్డీఏ కూటమి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తోంది. ఇతరులు 10 నుంచి 20 సీట్లలో గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 20% ఓట్ షేర్ను ఇతరులు సాధించుకునే అవకాశం ఉంటుంది ఈ జోన్ వరకు. బీహార్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అండమాన్ ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఈ ప్రాంతాలతో కలిపి 153 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక మరో జోన్కి మనం వద్దాం. మరో జోన్ వివరాలు చూసినట్లయితే నార్త్ జోన్లో మొత్తం 180 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 180 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి చాలా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మొత్తం ఆ ఏరియానంతా నార్త్ జోన్ అంతా బీజేపీ మరోసారి క్యాప్చర్ చేస్తుందనే విధంగా ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. నార్త్ జోన్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 150 నుంచి 160 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఏకంగా 50% ఓట్ షేర్ను ఎన్డీఏ కూటమి సాధిస్తుంది అని సర్వే ఫలితాలు చెప్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి మాత్రం కేవలం 20 నుంచి 30 సీట్లు మాత్రమే అక్కడ సాధించే అవకాశం ఉంది. 150 సీట్లలో 20 నుంచి 30 సీట్లు మాత్రమే నార్త్ జోన్లో సాధించే అవకాశం ఉంటుందని చెప్తుంది. నార్త్ ఇండియా అంతా కూడా ఈసారి మరోసారి బీజేపీకి, మోదీ కూటమికి, బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి జైకొట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. 36% మాత్రమే కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి విజయాన్ని సాధించే అవకాశం ఉందని చెప్తుంది. ఇతరులు మాత్రం కేవలం 0 నుంచి 5 సీట్లలో గెలుచుకునే అవకాశం ఉంటుంది. 14% మేర ఓట్ షేర్ను సాధించే అవకాశం ఉంటుంది. నార్త్ జోన్కు సంబంధించి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా ఈ రాష్ట్రాలు, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్ ఈ చోట్ల మాత్రం బీజేపీ హవా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ హవా గట్టిగా ఉంటుంది. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధికారాన్ని అక్కడ సాధించుకున్న పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికలకి. సో మొత్తానికి నార్త్ జోన్ మాత్రం ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ అధికారాన్ని సాధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలను కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మిగిలినటువంటి చోట్ల ఎక్కువగా నార్త్ జోన్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని చెప్తోంది. సో మరో జోన్కి మనం వెళ్దాం. మరో జోన్ వివరాలు. సౌత్ జోన్లో 132 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 132 లోక్సభ స్థానాల్లో బీజేపీ హవా చాలా తక్కువగా ఉంటుందని చెప్తుంది. సౌత్ జోన్ అంతా కూడా ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. సౌత్ జోన్లో ప్రజలు కూడా రాహుల్ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు అని సర్వే ఫలితాలు వెల్లడించింది. 132 స్థానాలు ఉంటే బీజేపీ ఎన్డీఏ కూటమి కేవలం 20 నుంచి 30 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తుంది. సౌత్ జోన్లో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే తమిళనాడులోని బీజేపీ ప్రభావం తక్కువగా ఉంటుంది. కేరళలో కూడా నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి కర్ణాటక, తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే సౌత్ జోన్ వరకు వచ్చేసరికి బీజేపీ 20 నుంచి 30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. 19% ఓట్ షేర్ను సాధించే అవకాశం ఉంటుందని చెప్తుంది. కాంగ్రెస్ కూటమి ఏకంగా 70 నుంచి 80% సీట్లను సాధించి 40% ఓట్ షేర్ను సాధిస్తుందని చెప్తోంది. బీజేపీ కూటమి కంటే, ఎన్డీఏ కూటమి కంటే రెట్టింపు ఓట్ షేర్ను ఇండియా కూటమి సాధిస్తుందని చెప్తోంది. ఇతరులు కూడా 41% ఓట్ షేర్ను సాధించే అవకాశం ఉందని చెప్తుంది. ఇతరులు 25 నుంచి 35 స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని ఈ సర్వే అంచనా వేస్తుంది. అంటే ఇండియా కూటమి, ఇతర ప్రాంతీయ పార్టీల హవా చాలా ఎక్కువగా ఉంటుంది. సౌత్ జోన్లో బీజేపీ హవా ఎప్పుడు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సౌత్ జోన్లో స్టెప్ ఇన్ చేసింది, అధికారాన్ని సాధించింది ఇప్పటివరకు కేవలం కర్ణాటకలో మాత్రమే. సో కర్ణాటకలో ఈ పార్టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఇక మరో జోన్ వివరాలు కూడా మనం చూద్దాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా మొత్తం అన్ని జోన్లను కూడా మనం చూసాం. వెస్ట్ జోన్లో మొత్తం 78 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 78 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమి 45 నుంచి 55 స్థానాల్లో
అధికారాన్ని సాధించుకుంటుంది. 45 స్థానాల్లో లోక్సభ సీట్లను గెలుచుకుంటుందని చెప్తోంది. 46% మేర ఓట్ షేర్ను సాధించుకునే అవకాశం ఉంది అని చెప్తోంది. ఇక కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి 25 నుంచి 35 స్థానాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. 37% ఓట్ షేర్ను సాధించే అవకాశం ఉంది అని చెప్తోంది. ఇతరులు వెస్ట్ జోన్లో 0 నుంచి 5% మేర మాత్రమే ఓట్ షేర్ను సాధించే అవకాశం ఉంటుందని చెప్తుంది. వెస్ట్ జోన్లో కూడా బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీజేపీ ఓట్ షేర్ని ఎక్కువగా సాధించుకుంటుంది. బీజేపీ ఎక్కువ సీట్లను సాధించుకుంటుందని చెప్తోంది. వెస్ట్ జోన్లో గోవా, గుజరాత్, మహారాష్ట్ర, యూటీ కూడా అక్కడికి వస్తుంది. యూనియన్ టెరిటరీ ప్రాంతం కూడా అక్కడికి వస్తుంది. కాబట్టి సో ఇక్కడ మాత్రం బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తుంది. దాదర్ నగర్ హవేలీ కూడా బీజేపీ ప్రభావం చూపించే అవకాశం బహుశా ఉండొచ్చని చెప్తుంది. మొత్తానికి 17% మేర ఇతరులు ఓట్ షేర్ను సాధిస్తే ఇండియా కూటమి 37%, బీజేపీ ఎన్డీఏ కూటమి 46% ఓట్ షేర్ను సాధించే అవకాశం ఉంటుందని చెప్తుంది. సో మొత్తం ఓవరాల్గా అన్ని జోన్లోనూ కలిపి 543 స్థానాల్లోనూ కలిపి ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమి చాలా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. బీజేపీ మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది. దేశంలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ 335 స్థానాలను కైవసం చేసుకుని మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 42% మేర ఓట్ షేర్ను సాధించే అవకాశం ఉందని చెప్తుంది. గతంలో ఎన్డీఏ కూటమి 353 స్థానాల్లో గెలిచి 45% మేర ఓట్ షేర్ను సాధించింది. సొంతంగా 303 స్థానాల్లో గెలిచి సుమారు 37% మేర ఓట్ షేర్ను సాధించింది. ఈసారి బీజేపీకి ఓట్ షేర్ కొంచెం తగ్గినా, కొన్ని లోక్సభ స్థానాలు తగ్గినా, మూడోసారి మాత్రం బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఏబీపీ సీ వాటర్ సర్వే సంస్థ చెప్తుంది. మరి కొన్ని నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈలోపు ఇంకా చాలా సర్వే సంస్థల ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. పార్టీలు, కూటములు కూడా వారి ప్రతి వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో.